సో ఐ థింక్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా? సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత డార్క్ ప్రాజెక్ట్తో రావాలని ఎందుకు అనుకున్నారు? వై? బికాజ్ అలాంటి సినిమాలు చూడడమే నాకు ఇష్టం. నేను అలాంటివి చూస్తాను. సో అలాంటివి చూస్తాను కాబట్టి అలాంటివి ఇష్టం కాబట్టి ఆవిడ డూ సచ్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ ఇలాంటి సినిమా ఎవరు ఈ రకంగా ఎవరు చెప్పలేదు. అండ్ మనం టచ్ చేస్తున్న పాయింట్, ఎవ్రీబడి అలాంటి ప్రాబ్లం చూస్తారు కానీ నిజంగా అది పాయింట్ కింద చేసి ఎవరు స్టోరీ చేయలేదు. సో ఐ వాంట్ డూ దిస్ ఇన్. అండ్ ఆ స్టోరీ అయితే నేను ఈ విజువల్ స్టైల్, అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్టిక్ విజువల్ స్టైల్లోని ఇలాంటి బాగా రిలవెన్స్ ఉన్న స్టోరీ కాంబినేషన్లో ఐ మేడ్ దిస్ మూవీ. అండ్ స్క్రీన్ ప్లే రివర్స్లో చేసి మచ్ మోర్ కాంప్లెక్స్ చేసి ఐ మేడ్ కాంప్లెక్స్ మూవీ. సో ఈ మూవీలో అంటే లైక్ స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీదే. ఈ కాకుండా ఇంకేమైనా చేశారా ఈ మూవీలో మాకు తెలియకుండా ఇప్పటివరకు మీరు ఆన్ కార్డ్ వేసుకోకుండా? అంటే నేను కాస్ట్యూమ్స్ కావచ్చు, కాస్ట్యూమ్, యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ నేనే చేశాను, డిజైన్ చేశాను. అంటే కాస్ట్యూమ్స్ మీరే? కాస్ట్యూమ్స్ అంటే నేను యాక్చువల్లీ యూకేలో షాపింగ్ చేశాను, అవి ఆ కాస్ట్యూమ్సే వాడా. సో బేసిక్లీ కాస్ట్యూమ్స్ నేనే అనొచ్చు. అండ్ ఆర్ట్ అంటే బేసిక్లీ ఆర్ట్ కూడా మొత్తం రిఫరెన్స్లో వేసి నేను ఇచ్చాను. ఆర్ట్ డిజైన్ కూడా నేను చేశాను.